సుదీర్ఘకాలం పాటు ఒరిస్సా ముఖ్యమంత్రిగా చేసినటువంటి నవీన్ పట్నాయక్ మచ్చలేని వ్యక్తి, అవినీతి రహితుడు, వివాద రహితుడు, అజాత శత్రువు అంటారు. అట్లాంటి నవీన్ పట్నాయక్ అపజయం అన్నటువంటిది అనూహ్యం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక పెద్ద మనుషులు ఎలాంటి కాంట్రవర్సీస్ ఉండవు, బాధ్యతాయుతంగా ఉంటారన్న పేర్లు పడ్డటువంటి ఇద్దరు పేర్లు. ఒకటి త్రిపురలో మాణిక్ సాహా, ఇటు పక్కన మాణిక్ సర్కార్, ఇటు పక్కన ఈయన నవీన్ పట్నాయక్. ఆ త్రిపురాని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది, ఈయన ఒరిస్సాని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. త్రిపురలో వరుసనే 2 సార్లు గెలిచింది. ఇక్కడ వచ్చేటప్పటికి గెలుపొందడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం ఉన్న లెక్కల్లో నవీన్ పట్నాయక్ ఓటమి పాలయ్యేటప్పటికి దీనికి కారణం ఏమైంది, నేను మొన్ననే చెప్పాను. వికే పాండ్యన్ ఎవరైతే ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, మొత్తం తనే చక్కబెడుతున్నాడని ఒరిస్సా ఆత్మగౌరవ నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం, స్వయంగా నరేంద్ర మోడీ ఆ మాటే చెప్పడం, ఆయన ఆరోగ్యం బాగోపోతే కొంతమంది శక్తుల చేతులు బందీ అయ్యారని, ఓవరాల్గా అక్కడ భారతీయ జనతా పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేడీ నాయకుడు అలాగే 5T చైర్మన్ వికే పాండ్యన్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన వల్లనే బిజు జనతాదళ్ ఓటమి పాలవ్వడం అన్నది తనకి మనస్తాపం కలిగించిందని ప్రకటించారు.